హరే కృష్ణ. మనము ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందంలోని 33వ అధ్యాయంలో 22వ శ్లోకం చదువుతున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందుగా పదవిచ్ఛేదనము, పదపాఠం. తం ఏవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవ అచిరతః వత్స నిస్పృహా తాదృశే గృహే తమేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవాచిరతో వత్స నిస్పృహా తాదృశే గృహే తమేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవాచరతో వత్స నిస్పృహా తాదృశే గృహే తమేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవాచరతో వత్స నిస్పృహా తాదృశే గృహే. తమేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవాచరతో వత్స నిస్పృహా తాదృశే గృహే. తమేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవాచరతో వత్స నిస్పృహా తాదృశే. నిస్పృహా తాదృశే గృహే. ఆన్లైన్లో ఎవరైనా చెప్తారండి? వినిపిస్తుందా నేను చెప్పింది? హరే కృష్ణ ప్రభు. తమేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవాచిరతో వత్స నిస్పృహా తాదృశే గృహే. తమేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవాచిరతో వత్స నిస్పృహా తాదృశే గృహే. ప్రతిపదార్థములు. ఒక్క నిమిషం అండి.
హరే కృష్ణ. నాన్నగారు చెప్పండి. హరే కృష్ణ. అలాగే అలాగే, ఓకేనండి. ఓకే ఓకే, సర్లేండి. హరే కృష్ణ. అలాగే అలాగే, హరే కృష్ణ. క్లాస్లో ఉన్నాను నాన్నగారు, క్లాస్లో ఉన్నాను. అలాగే. క్షమించండి. హరే కృష్ణ. ప్రతిపదార్థం. తం అతనిని ఏవ నిక్కముగా ధ్యాయతి ధ్యానించుచు దేవం దివ్యుడగు అపత్యం పుత్రుని కపిలం కపిల భగవానుని హరిం దేవదేవుడగు హరి బభూవ అయ్యను అచిరత అచిరకాలముననే వత్స ఓ విదుర నిస్పృహ అనాసక్తురాలు తాదృశే గృహే అట్టి గృహమునెడ. అనువాదము మరియు భాష్యం ఇచ్చినది శీలా ప్రభుపాదులకు జయము జయం. ఓ విదుర, ఆ విధముగా తన పుత్రుడు కపిల భగవానునే నిరంతరము ధ్యానించుచు అచిరకాలముననే ఆమె సర్వాలంకృతమగు తన గృహము పట్ల అనాసక్తురాలయ్యను. భాష్యం. కృష్ణ భక్తి భావన ద్వారా ఏ విధముగా మనుజుడు ఆధ్యాత్మికోన్నతిని బడయవచ్చుననుటకు ఇచ్చట ఒక చక్కని ఉపమానం వసగబడినది. కపిలదేవుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే. అతడు దేవహూతి తనయునిగా అవతరించెను. అతడు గృహమును వీడిన పిమ్మట దేవహూతి అతని ఆలోచనందే సంలగ్నమై కృష్ణ భక్తి భావితురాలయ్యను. కృష్ణ భక్తి భావన యందు నిరంతరము నెలకొనుడి ద్వారా ఆమె గృహాసక్తిని వీడగలిగాను. ఆసక్తిని దేవదేవునిపై మళ్లించనిదే భౌతికాసక్తి నుండి మనం విడిపడే అవకాశం లేదు. కనుకనే కేవలము జ్ఞాన సముపార్జనము ద్వారా మనుషుడు ముక్తిని బడలేడని శ్రీమద్భాగవతము ధృవపరుస్తున్నది. నేను దేహాన్ని కాదు ఆత్మను అనగా బ్రహ్మమును అని ఎరిగినంత మాత్రమున అది బుద్ధిని పవిత్ర మొనచజాలదు. నిరాకారవాది అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి చేరినప్పటికీ తిరిగి భౌతికాసక్తికే పతనము చెందగలడు. శ్రీకృష్ణ భగవాని దివ్యమగు సేవయందు అతడు నెలకొనకపోయిటే దానికి కారణం. భక్తులు భక్తి యోగమును అవలంబించి శ్రీకృష్ణుని లీలా శ్రవణము చేయుచు ఆ దేవదేవుని కర్మలను కీర్తించుచు అతని దివ్య సుందర రూపమునే నిరంతరము స్మరింతురు. సేవను గూచుడు ద్వారా భగవానునికి మిత్రుడు లేదా సేవకుడొకటి ద్వారా సమస్తమును అతనికి అర్పించుడు ద్వారా మనుషుడు భగవద్ధామమున ప్రవేశించగలడు. భగవద్గీత యందు తెలుపబడినట్లు తతో మాం తత్వతో జ్ఞాత్వా విశుద్ధమగు భక్తి యోగమును నిర్వహించిన పిమ్మట మనుషుడు భగవానుని వాస్తవముగా ఎరుగగలిగి ఒకనొక ఆధ్యాత్మిక లోకములో ఆ దేవదేవుని సాంగత్యమును పొంద అర్హుడగును. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము ఈ శ్రీమద్ భాగవతంలోని 3వ స్కందంలో 33వ అధ్యాయం అనగా కపిల భగవానుని కార్యకలాపాలు అనేటువంటి ఈ యొక్క అధ్యాయంలో మనం ఉన్నాము. ఈ శ్లోకం, ఈరోజు చెప్పే శ్లోకం ప్రత్యేకించి ఏమైందంటే ఓ విదురా అని చెప్పేసి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నారు ఏ విధంగా జరిగింది ఇదంతా. కపిల భగవానుడి యొక్క సాంఖ్యశాస్త్ర బోధనలన్నీ కూడా
ఈ విదురుడికి మైత్రేయ ముని చెబుతున్నారు. ఆ విధంగా తన పుత్రుడగు కపిల భగవానుని నిరంతరము ధ్యానించుచు మనము కపిల భగవానుడు సాంఖ్యశాస్త్రాన్ని దేవహూతి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సాంఖ్యశాస్త్రం అంతా కూడా వివరించారు. దాంట్లో భాగాలుగా దేవహూతి అడిగిన ప్రశ్నలు ఏంటి అవన్నీ కూడా మనం సంక్షిప్తంగా కొద్దిగా తెలుసుకుందాం, చర్చిద్దాం. ఈ విధంగా తర్వాత కర్దముని కూడా సన్యాసం తీసుకుని వనాలకు వెళ్ళిపోతారు. అదేవిధంగా తర్వాత సాంఖ్యశాస్త్రం చెప్పిన తర్వాత దేవహూతి కుమారుడైనటువంటి కపిల భగవానుడు కూడా వనాలకు వెళ్ళిపోతుంటారు. ఆ వనాలకు వెళ్ళిన వెంటనే ఈ యొక్క దేవహూతి తన పుత్రుడి మీద వాత్సల్యంతో, వైరాగ్యంతో, విరహంతో, పుత్ర విరహం తోటి చాలా దుఃఖిస్తుంది. అప్పుడు మనకి పూర్వ శ్లోకాల్లో మనకు చెప్పింది ఏంటంటే అది వియోగం కాదు, అది నిజంగా భగవంతుడి మీద భగవాన్ యొక్క వియోగం అని చెప్పారు. అది ఏ విధంగా భగవాన్ వియోగం అయిందనేది కూడా మనం చర్చించుకున్నాం, ఇంతకుముందు కూడా చర్చించుకుంటున్నాం. అది ఆ విధంగా ఎప్పుడైతే ఈ కపిల భగవానుడు వనాలకు వెళ్ళిపోతారో అప్పుడు దేవహూతి ఆయననే ధ్యానించు స్వల్పకాలం కొద్ది కాలంలో ఆవిడ ఏం చేశారంటే ఈ సర్వాలంకృతమై తన గృహం పట్ల ఆసక్తిని తెంపుకుని భగవద్భక్తిలో నిమగ్నమవుతున్నారని చెప్తున్నారు. భాష్యం: కృష్ణ భక్తి భావన ద్వారా ఏ విధముగా మనుషుడు ఆధ్యాత్మికోన్నతి పడవచ్చున్నట్టు ఇక్కడ ఒక చక్కని ఉపమానం ఒసగబడింది. దేవహూతి ఒక ఉదాహరణగా ఇవ్వబడింది. ఇక్కడ ఆవిడ ఆధ్యాత్మిక చింతన ఏ విధంగా ఉండేది, ఆవిడ అడిగిన ప్రశ్నలు ఎలాగుండేవి, దానికి తన పుత్రుడు ఇచ్చిన సమాధానాలు ఏంటి, అవన్నీ మనం చూసుకున్నట్టయితే మనకి ఉదాహరణగా ఉంటుంది. దేవహూతి తన సర్వాలంకృతంగా తన గృహం, అంటే ఆ గృహాన్ని గురించి ఇంతకుముందు మనం చాలాసార్లు వివరించుకున్నాం. అది స్వర్గవాసులకు కూడా ఈర్ష్యని కలిగించే విధంగా ఉండేదని చెప్పేసి అనేది. అంటే అది ఒక రకమైన ఎగిరేటటువంటి ఒక భవనమే కాదు, తను ఒక నగరం అంతా కూడా ఎగురుతూ ఉంటుందన్నమాట, ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. అది ఎక్కడ కాలితే అక్కడ ప్రయాణించే విధంగాను చాలామంది సేవకులతోటి ఒక నగరమే ఉంటుంది. ఆ నగరం అంతా కూడా ఈ యొక్క దేవహూతికి సేవ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా సర్వభోగాలు అనుభవించే అర్హత ఉంది, సర్వభోగాలు అనుభవించడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అటువంటి గృహాన్ని వదిలేస్తుంది. ఏంటి ఆధ్యాత్మిక చింతనతోటి భగవంతుడి మీద ధ్యానంతో, అంటే కపిల భగవాన్ మీద ధ్యానం చేసుకుంటూ ఆవిడ ఇటువంటి సర్వాలంకృతమైన గృహాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్ట. ఈ విధంగా మనకు ఒక ఉదాహరణగా ఇవ్వబడింది. కపిలదేవుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు. ఇక్కడ కపిలదేవుడు అంటే ఎవరు? సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే, కపిల భగవానుడు. అతడు దేవహూతి తనయునిగా అవతరించాను. అతడు గృహమును వీడిని పిమ్మట దేవహూతి అతని ఆలోచన ఎందే సంలగ్నమై కృష్ణ భక్తి భావితురాలయ్యను. కృష్ణ భక్తి భావన ఎందు నిరంతరము నెలకొనడం ద్వారా ఆమె గృహాసక్తిని వీడగలిగింది. ఇక్కడ చూడండి, గృహం మీద ఉన్నటువంటి ఆసక్తి వదలాలంటే ఏంటి? దానికైనా ఉన్నతమైనటువంటి ఆసక్తి కావాలి. దానికైనా ఉన్నతమైన ఆసక్తిని భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క చింతన, భగవంతుని యొక్క ధ్యానం, భగవంతుడి యొక్క రూపం ధ్యానం చేయటం. భగవంతుడు చెప్తారు ఇక్కడ మనకి 6వ అధ్యాయంలో ఏ విధంగా ధ్యానం చేయాలి చెప్తారు. భగవంతుడి యొక్క రూపాన్ని పాదాల దగ్గర మొదలుపెట్టి పాదాలు నెక్స్ట్ పైకి ఎలాగా ఉదరం మీద స్థిరం వరకు రావాలి. ఆ విధంగా తలుసుకుంటూ భగవంతుడి యొక్క ఆభరణాలు తలుసుకుంటూ భగవంతుడి యొక్క సచ్చిదానంద విగ్రహ రూపాన్ని మనం తలుసుకుంటూ ధ్యానిస్తూ భగవంతుని ధ్యానించాలని చెప్పారు. ఈ విధంగా ఇదంతా మనం చదువుకున్నాం, సాంఖ్యశాస్త్రంలో చదువుకున్నాం, మన భగవద్గీతలో 6వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్తారు. అలాగా ఆసక్తిని దేవదేవునిపైకి మళ్లించనిదే భౌతిక ఆసక్తి నుండి మనము విడివడే అవకాశమే లేదు. చూడండి, ఏదైనా మనం ఇక్కడ అందరం కూడా ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉన్నాము. ఆశ్రమంలో మనకు ఉన్నటువంటి రొటీన్ ఎలా ఉంటుంది? అంతా కూడా భగవంతుడి సేవ మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుని ఏ విధంగా పొద్దుటే ఎన్ని గంటలకు లేపాలి అన్న దాని మీద మనం ఎన్ని గంటలకు లేవాలనేది ఆధారపడి, అంటే మన కార్యకలాపాలన్నీ కూడా భగవంతుడి యొక్క సేవ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా లేకపోతే ఇటువంటి ఆలోచన లేదంటే మన ఆలోచనలు ఎట్టుకు వెళ్తాయి? భౌతిక వ్యాఖ్యానం, సినిమాలు ఎలా చూడాలి, లేకపోతే వాడు ఎలా యాక్ట్ చేసిన, వీడు ఎలా యాక్ట్ చేసిన, ఆ క్రికెటర్ ఎలాగ ఆడాడు, ఈ క్రికెటర్ ఎలాగ ఆడాడు, లేకపోతే ఏ స్కూల్స్ బాగున్నాయి, ఏ కార్లు బాగున్నాయి, ఇదే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనను వదిలేయాలంటే, ఆ భౌతిక ఆలోచనలు వదిలేయాలంటే ఏంటి? మన యొక్క ప్రతి కార్యక్రమాన్ని భగవంతుడి వైపు తిప్పితేనే మనకి ఆ కార్యక్రమాన్ని వదిలేయాలి. అంటే మనసు కానీ లేకపోతే మనం ఏదో ఒకటి ఏదో కార్యక్రమం చేస్తూనే ఉండాలి. మనకి శరీరం ఉన్నందుకు మనకి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాం మనం.
ఏ కార్యక్రమం చేయకుండా ఉండలేము. ఉండదు ఈ జీవి అనేది. ఏ కార్యక్రమం చేయాలి? అది మనకు తెలియాలి. అది జ్ఞానం ద్వారా మనకి తెలుసుకుని, ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మన కార్యక్రమాలన్నీ మొత్తం రొటీన్ అంతా కూడా భగవంతుని సేవ చుట్టూ తిరిగేటట్టుగా మనం మలుచుకోవాలి. ఇది గృహస్థులకి మనకి అంతగా వీలవుతుందా లేదా అనేది వారి వారి యొక్క తత్వజ్ఞానం ఎంతవరకు వారు జ్ఞానవంతులయ్యారని దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏ పాయింట్‌లోనే, ఏ విషయంలో సరే, ఏ విషయం మీదనైనా ప్రతి పాయింట్‌లో కూడా మనం చర్చించుకోవాలి. ఇది కృష్ణ భక్తికి ఉపయోగపడుతుందా లేదా? ఇది భౌతిక ఆసక్తి మీదకి వెళుతుందా? అని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇది ఒకవేళ భౌతిక ఆసక్తిని పెంచుతుంది, మనకు సంసార బంధాన్ని పెంచుతుంది, ఇది భక్తికి కృష్ణ భక్తికి దూరం చేస్తుందంటే దాన్ని కట్ చేయాలి. అది ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది అందరి పరిస్థితులు ఒకలాగా ఉండదు. ఈ విధంగా మనకి ఆహ్, అద్ ఈ విధంగా ఆసక్తిని దేవాదేవునిపైకి మళ్లించినదే భౌతికాసక్తి నుండి మనం విడిపడే అవకాశం లేదు. అంటే మనకున్న ఆసక్తి ఏదో ఒక ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని ఎక్కడ పెట్టాలనేదే ఇంపార్టెంట్. ఆసక్తిని దేని మీద పెట్టాలి? కొంతమంది కెరీర్ డెవలప్‌మెంట్ మీద పెడతారు. కొందరు ధనార్జన మీద పెడతారు. కొందరు ప్రతిష్ఠ సంపాదించడం పెడతారు. కొంతమందికి ఇంద్రియ భోగం మీద పెడతారు. ఇది వాళ్ళ ఆసక్తిని అటువైపు ఉంటాయి. అంటే ఏదో దాని మీద ఆసక్తి ఉంటుంది. కానీ ఈ ఆసక్తిని యుక్తంగా తగినట్టుగా వాడుకోవాలి అంటే ఏంటి? భగవంతుడి సేవకు వాడాలన్నమాట. ఎప్పుడైతే ఈ భౌతిక ఆసక్తి తగ్గాలంటే ఖచ్చితంగా మన ఆసక్తిని భగవంతుని వైపుకి తిప్పాలి. కనుకనే కేవలము జ్ఞాన సముపార్జన ద్వారా మనిషి ముక్తిని పడేయలేడని ఈ శ్రీమద్ భాగవతం ద్రౌపది. అంటే ఈ జ్ఞానం ఉంది మనకి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ యొక్క జ్ఞానం ఎంతో కొంత ఉంది. లేదనేది లేదు. కానీ దాన్ని ఏ విధంగా అమలు పరుస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఆచరణ యోగ్యంగా ఉందా? ఆచరిస్తున్నారా? అది ఏ ఏ లెవెల్‌లో ఆచరిస్తున్నారు? అంటే ప్రతి ఆదివారం టెంపుల్‌కి వచ్చి భగవంతుడికి ధ్యానం చేసి, భగవంతుడికి సేవలో హారతి కార్యక్రమంకి వచ్చి ప్రసాదం తిని, సంకీర్తన చేసి, ప్రవచనం విని వెళ్ళిపోతుంటే, అది కూడా మనకు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం ఎంతో కొంత అమలుపరుస్తున్నట్టే లెక్క. మరి మిగతా వారం రోజులు ఏమవుతుంది? ఏం చేస్తున్నాం? ఆ యొక్క కాన్షియస్‌నెస్‌లో ఉన్నామా లేదా? మన చైతన్యం ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఆలోచించుకొని మన చైతన్యాన్ని ఈ ఆదివారం పూట ఒక పూటే కాకుండా మొత్తం అన్ని వారం రోజుల్లోనూ ఏదో విధంగా మనకి శ్రీల ప్రభుపాదుల వారు మనకి గృహస్థులకి ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఒక పద్ధతి ఉంది. ఎంత లేదన్నా 5-6 అవర్స్ మనకి భక్తియుక్త సేవలో ఉండాలి. భగవంతుని యొక్క సేవలో ఉండాలి. ఏ విధంగాను అట్లీస్ట్ 2 గంటలు జపం చేస్తాం. అక్కడ 2 గంటలు అవుతుంది. తర్వాత భగవంతుడి యొక్క అర్చన 1 అవర్ ఉంటుంది. తర్వాత అర్చన ఉంటుంది. తర్వాత 1 అవర్ ఆయనకి నైవేద్యం అని చెప్పేసి అటువంటివన్నీ ఉంటాయి. కుకింగ్ అని ఉంటుంది. నివేదన చేయడం అనేది ఉంటుంది. తర్వాత గ్రంథ పఠనం అంటే అధ్యయనం. ఈ విధంగా చేస్తూ మన యొక్క రొటీన్‌ని ఎంతో కొంత భగవంతుడి వైపుకి మలుచుకోవాలి. మనకున్న టైంనంతా కూడా భగవంతుడి వైపు ఉంచుకున్నట్టయితే మనము మన ఆసక్తిని నెమ్మదిగా భౌతిక విషయాల మీద విడిచిపెట్టి భగవంతుడి మీదకి వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఈ జ్ఞానాన్ని సముపార్జించి దాన్ని అమలులో పెట్టకపోతే ఉపయోగం లేదు. చూడండి, ఈ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ అందరికీ చెప్తారు. మీరు స్మోకింగ్ చేయకూడదని చెప్తారు. లేకపోతే రోజు ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తుంటారు. కానీ ఆ డాక్టర్స్ చేస్తారా? ఆ డాక్టర్స్‌లో చాలామంది స్మోకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ డాక్టర్స్‌లో చాలామంది వ్యాయామం చేయని వాళ్ళు ఉన్నారు. అంటే ఈ విధంగా ఏంటంటే ఆ జ్ఞానం ఉన్నంత మాత్రం సరిపోదు. ఆ జ్ఞానాన్ని అమలుపరచాలి. అలాగే మనకి జ్ఞానం ఉంది. మనం ఈ జీవి అంటే ఈ శరీరం కాదని జ్ఞానం మనకు ఎంతో కొంత ఉంది. ఎంతవరకు మనం దాన్ని అనుభూతి చెందామనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మనము నిజంగా అందరికీ కూడా ఎంతో కొంత అనుభూతి ఉంది. కాకపోతే పూర్తిగా దాంట్లో అనుభూతి లేదు. అందుకని చెప్పేసి మన యొక్క పూర్తి సమయాన్ని, పూర్తి జ్ఞానాన్ని, పూర్తి జీవితాన్ని భగవంతుడికి అర్పించకుండా ఇంకా మనం భౌతిక విషయాల మీద ఉంటున్నాం. ఈ విధంగా ఉంటే చాలా దూరం అవుతుంటామని చెప్పి చెప్తున్నారు. ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి చేరినప్పటికీ తిరిగి నిరాకారవాదులు ఎవరైతే ఇటువంటి అమాలుపార్సులు నిరాకారవాదికి ఏంటి? భగవంతుడి యొక్క రూపం లేదు కాబట్టి వారికి భగవంతుడి సేవ అనే అవకాశమే లేదు వాళ్ళకి. ఎందుకంటే సేవ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఇంకొక వ్యక్తి ఉండాలి. నిరాకారానికి మనం ఏం సేవ చేస్తాము? అలాగా ఈ నిరాకారవాదులు ఎంత జ్ఞానం సంపాదించినా వారు బ్రహ్మంలోకి వెళ్ళండి, బ్రహ్మజ్యోతిలో విలీనమైనా సరే ఎక్కడైతే భగవంతుడికి సేవ చేసే అవకాశం లేదో వారు ఖచ్చితంగా మళ్ళీ పతనం చెందుతారని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. కానీ మనకి ఈ యొక్క జీవితంలోనే మనకి మనుష్య లోకంలో మనిషిగా పుట్టినందుకే మనకి భగవంతుడికి సేవ చేసే అవకాశం ఉంది. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా అదృష్టవంతులని లెక్క. ఈ విధంగా చెబుతూ భక్తులు భక్తి యోగమును అవలంబించి శ్రీకృష్ణుని లీలాశ్రవణం చేయుచు ఆ దేవదేవుని కర్మలను కీర్తించుచు
అతని దివ్య సుందర రూపంనే నిరంతరము స్మరింతురు. ఇక్కడ భక్తులకి ఎంత అవకాశం ఉందో చూడండి. భక్తులు ఆల్రెడీ భగవంతుని గురించి తెలుసుకోవాలని వాళ్ళకి చాలా ఆతృత ఉంటుంది. భగవంతుడు ఎటువంటి వాడు? అంటే భగవంతుడు ఉన్నాడని చెప్పేసి తెలుసుకుంటే సరిపోదు. భగవంతుడి గురించిన విషయాలన్నీ తెలియాలి. కాబట్టి అతను ఎంత గొప్పవాడు, ఎంత దయగలవాడు అని అందరికీ తెలియాలి. ఆ తెలుసుకుని భగవంతుని యొక్క ఆ జన్మ గాని, భగవంతుడి యొక్క జన్మ తీసుకుంటాడు, అవతరిస్తుంటారు. జన్మ అంటే అవతరిస్తుంటారు. ఆయనకి జన్మ లేదు. జన్మ లేనివాడు అవతరిస్తుంటాడు. ఆయన ఎటువంటి కార్యకలాపాలు జరపవలసిన అవసరం లేదు. అయినా సరే ఆయనే జరుపుతుంటారు మన కోసం. మనల్ని ఆనందించుంటారు. ఈ విధంగా భగవంతుడి యొక్క కర్మలను కీర్తించుచు, ఆయన యొక్క దివ్య లీలను కీర్తించుచు ఉండాలని చెప్పేసి భక్తులందరూ కోరుకుంటారు. అతని దివ్య సుందర రూపమే నిరంతరము స్మరిస్తుంటారు. దివ్య రూపంనే కాదు, నామాన్ని స్మరిస్తుంటారు. నామం కూడా భగవంతుడితో సమానం అని చెప్పేసి చెప్పబడింది. కాబట్టి నామస్మరణ, నిరంతరము నామస్మరణ చేస్తున్నామంటే భగవంతుడితో ఎప్పుడు కూడా మనం టచ్‌లో ఉన్నట్టే లెక్క. భగవంతుడికి సేవను కూర్చడం ద్వారా భగవానుడికి మిత్రుడుగా లేదా సేవకుడుగా అంటే భగవంతుడితో ఆయన ఒక వ్యక్తి కాబట్టి ఆయనతో మనం ఒక సంబంధం ఏర్పరచుకుంటాం. ఎలాగా? ఒక స్నేహితుడుగానో, ఒక దాసుడుగానో, ఒక ఆహ్, పితృవాత్సల్యం రూపంలో అంటే తల్లిదండ్రుల రూపంలోనో లేకపోతే పెద్దల రూపంలోనో భగవంతుడితో ఒక సంబంధం ఏర్పరచుకుంటాం. అలాగా లేకపోతే ప్రియురాలుగాను ఒక సంబంధం భగవంతుడితో ఏర్పరచుకుంటుంటారన్నమాట. ఈ విధమైన సంబంధంతో భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో ఇది. నిరాకారవాదంలో ఉండే కన్నా భగవంతుడికి నిజంగా ఆయనకి వ్యక్తిత్వం ఉన్నాడు. ఆయన వ్యక్తి. ఆయనకి మనం డైరెక్ట్‌గా సేవ చేయొచ్చు. అది కూడా మనకి ఈ యొక్క భౌతిక లోకంలోనే మనకు ఆ అనుగ్రహం దొరుకుతుంది. అర్చామూర్తి రూపంలో భగవంతుడు మనకి ఈ యొక్క సేవలన్నీ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అది కూడా భక్తి కూడా సేవ కూడా చాలా తేలికగా కూడా చెప్పారు. మనకి పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో ఇచ్చినట్లయితే ప్రేమతో ఇచ్చినట్లయితే భగవంతుడు తీసుకుంటా అన్నారు. విగ్రహ రూపంలో ఇంతకుముందు ప్రభు చెప్పారు. విశేషమైన గ్రహణ శక్తి కలగవారట. అంటే భగవంతుడు మనం ఏదిచ్చినా ప్రేమతో ఆయన ఒక చూపుతో కూడా తీసుకోగలరట. ఒక వినికిడితో, ఒక శబ్దంతో తీసుకోగలరు. ఒక చూపుతో తీసుకోగలరు ఆయన. ఈ విధంగా భగవంతుడికి సేవ చేసే అవకాశాలు మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి. భగవద్గీత యందు తెలుపబడినట్లు తతో మాం తతతో జాత్వా విశుద్ధమగు భక్తి యోగమును నిర్వహించిన పిమ్మట మనుడు భగవాన్ని వాస్తవముగా నెరవగలిగి ఒకానొక ఆధ్యాత్మిక లోకంలో ఆ దేవదేవుని సాంగత్యమును పొందగలడు అని చెప్పేసి చూడండి. ఈ విధంగా నవవిధ భక్తి ద్వారా అంటే కీర్తించడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా, స్మరించడం ద్వారా, అర్చనం చేయడం ద్వారా, వందనం చేయడం ద్వారా, దాస్యం చేయడం ద్వారా, సఖ్యం చేయడం ద్వారా, లేకపోతే ఆత్మానుభూతి ఆత్మనివేదన ద్వారా ఈ విధంగా ఏ విధంగా కూడా ఏ ఒక్కరి విధంగానూ మీరు పూర్తిగా చేసిన భగవంతుణ్ణి మనం వాస్తవంగా ఎరుగగలిగి ఆధ్యాత్మిక లోకంలో దేవదేవుని సాంగత్యం పొందగలము. అంటే మనకి ఆధ్యాత్మిక లోకంలో భగవంతుడి సేవ చేయడానికి మనకి అర్హత వస్తుందని చెప్పేసి ఈ విధంగా చెప్పారు. చూడండి, మనం కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎవరెవరు ఈ నవవిధ భక్తి ద్వారా ఈ ఈ విధంగా ముక్తిని పొందారనేది మనం చెప్తాం. చూద్దాం అది. ఇలాగా మనకి ఈ శ్లోకం ఉంది కదా. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని చెప్పేసి మనకి చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవరు శ్రవణం ద్వారా ఎవరైతే మనకి ఈ యొక్క భక్తిని పొంది ముక్తిని పొందారు? పరీక్షిత్ మహారాజు. ఏ విధంగాను? భాగవత పాఠ శ్రవణం ద్వారా. ఆయన యొక్క చివరి దశలో భగవంతుడు ఇంకా పరీక్షిత్ మహారాజు ఈ బ్రాహ్మణ శాపం ద్వారా 7 రోజుల్లో చనిపోతాననగా ఆయన ఏం చేయాలని తెలుసుకుని అందరూ తెలుసుకుంటుంటే సుఖదేవ మహర్షి వచ్చి భాగవత పఠనం చేయిస్తారు. భాగవతం చెబుతారు ఆయన. అదే ఇక్కడ కీర్తనం ఎవరు చేశారు? సుఖదేవ గోస్వామి. ఇక్కడ పరీక్షిత్ మహారాజు. అలాగే కీర్తనం చేస్తూ ఇంకెవరెవరైనా ఉన్నారా? నారద మహర్షి అంతమాడు కీర్తిస్తూనే ఉంటారు. సుఖ మహర్షి. ఈ విధంగా అన్నమాట. అటువంటి వారందరూ కూడా కీర్తనం ద్వారా వారు ముక్తిని పొందుతున్నారు. శ్రవణం ద్వారా పరీక్ష. అలాగే స్మరణం ప్రహ్లాదం. ఏ విధంగాను? ఎటువంటి పరిస్థితుల్లోనే సరే, ఎటువంటి బాధాకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన తండ్రే తనని
శిక్షిస్తాడనమాట. హరినామం పలకొద్దని చెప్పేసి. ఆ టైంలో కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా హరి నన్ను హరి స్మరణమే ఉన్నది. ఆయన నన్ను అంటే నరకయాతనలు పెడుతున్నారని కూడా భావించట్లే. అన్ని పరిస్థితులు కూడా స్మరిస్తూనే ఉన్నారు ఆయన. నామస్మరణ. ఓన్లీ నామస్మరణతోటే ఆయన భక్తిని సాధించారు, ముక్తిని సాధించగలరు. అది స్మరణ. ఇవన్నీ నవవిధ రూపాలు మనకు ఉదాహరణలు తెలుసుకుంటున్నాం ఎవరెవరు ఉన్నారు. పాదసేవనం. లక్ష్మీదేవి. ఆవిడ తను ఎప్పుడు కూడా మొత్తం ముల్లోకాలు మొత్తం అందరూ కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు, అర్చిస్తారు. ఏమని? తనకి ఐశ్వర్యం కావాలని. లక్ష్మీదేవి యొక్క కరుణ కోసం మొత్తం అందరూ కూడా తపస్సులు చేయడం, మొత్తం అందరూ కూడా పూజలు చేయడం అన్నీ కూడా మొత్తం ముల్లోకాల ప్రతి ఒక్కరు దాని మీద ఆధారపడి ఉంటారు. కానీ ఆ లక్ష్మీదేవి భగవంతుడి యొక్క పాద సేవనం చేస్తూ ఉంటారు ఆవిడ. అర్చనం. అర్చనం ఎవరు? ఆ? అక్రూరుడు. పృథు మహారాజు అట. పృథు మహారాజు అర్చన విధానం అన్ని చేశారు. ఆయన యజ్ఞాలు కూడా చాలా చేశారు. టోటల్గా 99 యజ్ఞాలు చేశారు. 100వ యజ్ఞం చేసేటప్పటికి ఇంద్రుడు భయపడి ఆ యజ్ఞాన్ని ఆపుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు నెక్స్ట్ విష్ణు భగవానుడు అందరూ కూడా వచ్చి ఆయన్ని పెసిఫై చేస్తారు, ఆయన్ని శాంతింపజేస్తారు. నీకు యజ్ఞంతో సంబంధం ఏముంది అని చెప్పేసి, నీకు అంత అవసరం ఏముంది, ప్రస్తుతానికి ఆయన ఉన్నారు కదా అని చెప్పేసి ఆయన నచ్చజెప్పి చెప్తారన్నమాట. ఆయన యజ్ఞాలు 99 చేసేసి 100 కూడా చేస్తుంటే ఆ విధంగా ఆపు చేయిస్తారు బ్రహ్మదేవుడు తిరిగి. తర్వాత అర్చనం, తర్వాత వందనం. అక్రూరుడు వందనంతో ఆయన చేస్తారు. దాస్యం ఎవరు? హనుమంతుడు. ఇంకా అలాగా హనుమంతుడు కూడా దాస్యం. అలాగే సఖ్యం అర్జునుడు చెప్తారు సఖ్యేతి అంటే భగవానుడు చెప్తారు అర్జునుడితో, నువ్వు నా స్నేహితుడు కాబట్టి, నువ్వు అనసూయుడు కాబట్టి నీకు ఇటువంటి జ్ఞానంతా ఇస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. భగవంతుడే చెప్తాడు నువ్వు నా స్నేహితుడు అని చెప్పేసి చెప్తుంటారు. తర్వాత ఆత్మనివేదనం. బలి మహారాజు ఏ విధంగా వామనుడుగా వచ్చి మొత్తం 3 అడుగుల నేలని అడిగితే 3 అడుగుల నేలని అడిగితే ఆయన ఇచ్చారు. ఆయనకు తెలుస్తుంది ఇక్కడ. తెలిసిన ఇతను వచ్చింది విష్ణు భగవానుడే, మొత్తం నన్నంతా నాతో ఉన్న మొత్తం ఆస్తి అంతా, మొత్తం ఐశ్వర్యం అంతా లాగేశ్వరానికి వచ్చారని చెప్పేసి తన గురువైన ఎవరు చెప్తారు? ఆయన శుక్రాచార్యులు చెప్తారు. శుక్రాచార్యులు చెప్పిన మాట, గురువు గారి మాట ఎప్పుడు జవదాటరు ఆయన. గురువు గారి ఆదేశాన్ని అయినా సరే అది వదిలేశారు. ఇదే ఇక్కడ సర్వధర్మాన్ని పరిత్యజ అని తెలుసుకోవచ్చు మనం. ఇక్కడ బలి చక్రవర్తి గురువు గారి యొక్క ఆజ్ఞానుసారం ఎప్పుడు వర్తించేవారు. ఆయన అంత సంపద సంపాదించి మొత్తం దేవతలను జయించారంటే దానికి అర్థం ఏంటి? గురువు గారి యొక్క అనుగ్రహం ఉంది. అటువంటి గురువు యొక్క ఆజ్ఞను కూడా వదిలేశారు ఇక్కడ. గురువు ఏం చెప్తున్నారు? వచ్చింది విష్ణువు, నీ యొక్క మొత్తం నిన్ను నాశనం చేయడానికి వచ్చారు నిన్ను అని చెప్పేసి, నువ్వు ఇవ్వద్దు, ఈ దానం ఇవ్వద్దు అని చెప్పినా వినకుండా ఆయన దానం ఇచ్చారు. ఆయన అన్నట్టుగా ఆయన. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ సర్వధర్మాలు వదిలేశారు. గురువు గారి మాట కూడా పట్టించుకోకుండా భగవంతుడే మనకి కావాల్సింది, భగవంతుడే అని చెప్పేసి ఆయన చెప్పారు కదా మనకి 19వ అధ్యాయంలో చెప్పినట్టుగా. ఆయన మొత్తం అంతా భగవంతుడి యొక్క ధ్యానంలో ఉన్నారు. భగవంతుడి యొక్క సేవ చేయడానికి తనని అర్పించుకున్నారు. ఆయనకి తెలుసు నన్ను నిర్మూలించడానికి వచ్చారని చెప్పేసి. కానీ ఇక్కడ భగవంతుడు నిజంగా ఆయనకి చాలా మంచిగా చేశారు. ఆయనకి మొత్తం పాతాళలోకం ఏదో ఒక లోకం ఆయనకి పరిపాలించడానికి ఇచ్చి, ఆ వామన భగవానుడి యొక్క పరిపాలన విధానంలో ఈ కృష్ణ భగవానుడు కూడా, వామనుడు కూడా ఒక ద్వారపాలకుడుగా ఉంటారు, ఆయన రక్షిస్తూ. చూడండి ఎంత అనుగ్రహం అని. ఈ విధంగా మనకి నవవిధ భక్తి ద్వారా మనం ఏ విధంగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా మనం చర్చించుకుందాం, ఈ సాంఖ్యయోగం ఏ విధంగా మొదలైంది, ఈ దేవహూతి అడిగిన ప్రశ్నలు ఏంటి, దీనికి సమాధానాలు ఏ విధంగా వచ్చినాయి అని కొద్దిగా క్లుప్తంగా చర్చించుకుందాం. దీన్ని మరీ అంత ఎక్కువగా చెప్పలేకపోయినా నేను స్క్రీన్ షేర్ చేస్తాను. క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర.
ఏ ప్రశ్నలు కనిపిస్తున్నాయండి మీకు ఆన్‌లైన్‌లో? ఓకే. ఆహ్, మొదటి ప్రశ్న దేవహూతి ఈ విధంగా అడిగిందనమాట. పరమసత్యం అంటే ఏమిటి? దాన్ని ఎలా తెలుసుకోవాలి? మనం విన్నాం కదా! ఇప్పటి వరకు మూడో అధ్యాయం, మూడో స్కందంతో ఉన్నాం. ఎవరైనా చెప్పగలుగుతారా? పరమసత్యం అంటే ఏమిటి అని అడిగిన దానికి సమాధానం ఏ విధంగా వచ్చింది? దాన్ని ఎలా తెలుసుకోవాలంటే ఏంటి? పరమసత్యం అంటే ఏంటి? అంటే ఈ మొత్తం సృష్టికంతకి మూలం అంటే ఎవరు? మొత్తం సృష్టి అంతా ప్రళయం చెందినప్పుడు కూడా మిగిలి ఉండేది ఎవరు? సృష్టికి ముందు ఉన్నది ఎవరు? సచ్చిదానంద విగ్రహుడు అంటే ఎవరు? మొత్తం అందరికీ ఆధారం ఎవరు? ఈ నిత్యోనిత్యానాం చేతన చేతన అంటే ఈ మొత్తం జీవులందరికీ కూడా ఎవరు మూలం అనేది ఎవరు? వారందరికీ ఎవరు భరించేవారు? ఎవరు యజమాని? పరమసత్యం అంటే ఇవన్నీ ఇవన్నీ కూడా వస్తాయి. ఇటువంటి క్వెషన్స్ అన్నీ వస్తాయి మనకి. అవునా? మూడు విష్ణువు హరే కృష్ణుడు మూడు విష్ణువులు ఆయన రూపాలను విస్తరించుకొని క్షీరోదక గర్భోదక కారణక విష్ణువు ఉద్భవించుకొని సృష్టిస్తాడు, లయం చేస్తాడు, మనం సమాధానం అడగట్లేదు ప్రభు. ఇప్పుడు ప్రశ్నల గురించి మాట్లాడుతున్నాము. మీరు చెప్పింది కరెక్ట్ అదంతాను. పరమసత్యం అంటే ఏమిటి అని చెప్పేసి అడిగారు. పరమసత్యం అంటే ఏంటి? జనరల్గా ఆవిడ ఉద్దేశం ఏంటి? ఈ సృష్టికి మూల కారణం అంటే ఎవరు? అంటే మళ్ళీ శాశ్వతుడు జ్ఞానవంతుడు అనే ఆనందమడే సత్యదానంద విగ్రహం అంటే ఎవరు అంటే అని చెప్పేసి నెక్స్ట్ ఈ యొక్క విషయాన్ని మనం ఎలా గ్రహించాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. అర్థమైందా? ఇది మనం ఆవిడ ప్రశ్న అలా ఉంటే మనకు కూడా అనుకోవచ్చు. భగవంతుడు చాలాసార్లు చెప్పాడు మొత్తం ఈ కదలనటువంటి సరాచర జగత్తుకంతటికి మూలం నేనే అని చెప్పేసి అంటారు. అంటే ఈ సృష్టికి అంతటికీ మూలం నేనే అంటారు. మొత్తం అన్నిటికీ కారణాలన్నిటికీ కూడా కారణం నేనే అని చెప్తుంటారు. ఈ యొక్క అంతర్గత శక్తి లేకపోతే బహిరంగ శక్తి అంతా కూడా నా యొక్క ఆధీనంలో జరుగుతుందని చెప్పేసి అంటారు. ఈ విధంగా భగవంతుడు తను సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా మనకి సమాధానం దొరుకుతుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలని కూడా అడిగారు ఆవిడ. ఎలా తెలుసుకోవాలి మనం అంటే మన భగవంతుడు ఏ విధంగా అనుభూతం చెందుతాడు? బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి అని భగవానుడి యొక్క తేజస్సు బ్రహ్మజ్యోతి తేజస్సును బ్రహ్మజ్యోతిగా మనకి అనుభూతం అవుతుంది. తర్వాత పరమాత్మ ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి మొత్తం అందరికీ కూడా అందరి యొక్క కార్యకలాపాలను చూసుకుంటూ అంటే హనుమంత ఉపద్రష్ట అంటే చూస్తూ ఓవర్సీయర్ అనమాట. మనం అన్ని సాక్షిభూతంగా ఉంటారు. నెక్స్ట్ అందరికీ కూడా అనుమతినిస్తారు, అధికారాన్ని ఇస్తారు. ఏది ఎవరికి అంతవరకు అర్హత ఉంటే అంతవరకు హరితని ఇస్తారు. ఈ విధంగా భగవానుగా సాక్షాత్తు కృష్ణ భగవానుగా అందరూ కూడా తెలుసుకోవాలి. అంటే ఇది అంటే మనం క్లుప్తంగా చదువుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? శుద్ధ భక్తి అంటే ఏమిటి? శుద్ధ భక్తుడు ఎవరు అని కూడా అడిగారు. అంటే శుద్ధ భక్తి అంటే ఏంటి? శుద్ధ భక్తుల లక్షణాలు ఏంటి అని చెప్పేసి అడిగితే దీనికి సమాధానాలు ఏమవుతుంది క్వశ్చన్ అంటే భక్తి చేసేటప్పుడు మనకి మళ్ళీ తిరిగి మనం ఏమీ ఆకాంక్షించకూడదు. అంటే ప్రతిఫలాపేక్ష లేని సేవ ఏదైనా సరే భక్తి అంటుంది. అంటే ఆ సేవ కూడా ఎవరికి చేయాలి? భగవంతుడికి మాత్రమే. కృష్ణ భగవానుడికి చేసిన సేవనే భక్తియుక్త సేవ అంటారు. అంటే ప్రతి ఒక్కరికి ప్రక్కనున్న